మనం డైలీ యూజ్ చేస్తున్న ఫోన్పే, గూగుల్ పే లాంటి యూపీఐ యాప్స్లో ఆటోపేని ఏ విధంగా డిలీట్ చేయాలో చెప్తాను. మీరు ఆ ఆటోపేని డిలీట్ చేయకపోతే మీ అకౌంట్లో అమౌంట్ అనేది ప్రతి మంత్ కట్ అవుతూ ఉంటుంది. దానికోసం మీరు ఫోన్పే ఓపెన్ చేయండి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పైన ఐకాన్పై క్లిక్ చేయండి. మీ ప్రొఫైల్ ఫోటో ఉంటుంది. దానిపై క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడికి ఇప్పుడున్న అప్డేట్ ప్రకారం మీకు కిందకి స్క్రోల్ చేసినట్టుకుంటే మీరు ఇక్కడ పేమెంట్ సెట్టింగ్స్లో ఆటోపే అనే ఆప్షన్ ఉంది. దానిపై క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన వెంటనే ఇప్పటికే మీ మొబైల్లో ఆటోపే యాక్టివేట్లో ఉంటే ఇవి మీకు కనిపిస్తుంది. మీకు అవసరం లేని ఆటోపేని మీరు డిలీట్ చేయాలి. చేయకపోతే మీ అకౌంట్లో అమౌంట్ అనేది ఖచ్చితంగా కట్ అవుతుంది. అది ఎలా డిలీట్ చేయాలో చెప్తాను. దానికోసం ఒకసారి చూడండి. ఇందులో చాలా ఆటోపేస్ ఉన్నాయి. గ్రీన్ టిక్ ఏదైతే ఉందో అది యాక్టివ్లో ఉందని అర్థం. కనిపిస్తుంది చూడండి, ఆటోపే యాక్టివ్ అండ్ పాజ్ అండ్ ఫెయిల్ అని ఉంది కదా. మీరు ఇలా గ్రీన్ టిక్ ఏదైతే ఉందో మీ అకౌంట్లో ఖచ్చితంగా అమౌంట్ కట్ అవుతుంది. ఆరెంజ్లో ఉన్నట్టుకుంటే మీ ఆటోపే పాజ్లో ఉన్నట్టుగా, అది కొంత టైం వరకు మాత్రమే. నేను ఒకటి సెలెక్ట్ చేసి చూపిస్తాను చూడండి. నేను సెలెక్ట్ చేసాను కదా. ఇక్కడ చూడండి పైన ఆటోపే ఈజ్ యాక్టివ్ అని ఉంది కదా, పక్కన పాజ్ అనే బటన్ ఉంది, యాక్టివ్లో ఉంది. ఇది ఎవ్రీ మంత్ అనేది 399 అనేది కట్ అవుతుంది. ఇది నేను ChatGPTకి యాక్టివేట్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలి? డిలీట్ చేసే ముందు ఒక విషయం గుర్తుంచుకోండి. డిలీట్ చేసే ముందు మీరు ఎప్పుడైతే ఆటోపే కట్ అవుతుందో ఆ డేట్కి, ఇక్కడ డేట్ కనిపిస్తుంది, ఆ డేట్కి మీరు ముందే డిలీట్ చేసుకోండి. డేట్ దాటిపోయిన తర్వాత మీ అకౌంట్లో అమౌంట్ కట్ అవుతుంది. అప్పుడు ఆటోపే చేసిన అమౌంట్ అనేది వెనక్కి రాదు, అది డిలీట్ చేసినా సరే. ఓకే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ డిలీట్ చేసే ముందు పైన ఆటోపే యాక్టివ్లో ఉండాలి. పాజ్లో ఉంటే మీకు డిలీట్ అవ్వదు, గుర్తుంచుకోండి. పాజ్ అని ఆరెంజ్ కలర్లో ఉంటే మీకు ఆటోపే అని డిలీట్ అవ్వదు. ఒకవేళ అది పాజ్లో ఉంటే మళ్ళీ రెజ్యూమ్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి డిలీట్ ఆటోపే అనుకుని దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ పైన ఆటోపే యాక్టివ్లో ఉండాలి గ్రీన్ కలర్లో. కింద డిలీట్ ఆటోపే క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ కన్ఫర్మ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్పై క్లిక్ చేసిన వెంటనే మీకు యూపీఐ పిన్ అడుగుతుంది. ఏ యూపీఐ పిన్? ఇక్కడ చూడండి, ఈ ఆటోపే అనేది ఏ బ్యాంక్ సెర్చ్ చేశారో ఆ యూపీఐ పిన్ మాత్రం ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీరు ఇక్కడ ఏముంది, ఎస్బీఐకి 6 డిజిట్ యూపీఐ పిన్ ఉంటుంది, కొన్ని బ్యాంక్స్కి 4 డిజిట్ ఉంటుంది. నేను ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ లింక్ అయ్యి ఉన్నాను కాబట్టి మీరు ఆ యూపీఐ పిన్ మాత్రమే ఎంటర్ చేయాలి. ఓకే. మీకు 2-3 బ్యాంకులు ఉన్నట్టుకుంటే కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పిన్ అయితే ఎంటర్ చేయొద్దు. డిలీట్పై క్లిక్ చేయండి, కన్ఫర్మ్పై క్లిక్ చేయండి. అక్కడ కనిపిస్తున్న బ్యాంక్ యొక్క యూపీఐ పిన్ని. ఓకే. మీకు ఇక్కడ యూనియన్ బ్యాంక్ ఉందనుకోండి, దానికి ఒక పిన్, దీనికి ఒక పిన్ పెట్టినట్టుకుంటే మీకు డిలీట్ అవ్వదు. ఇక్కడ కన్ఫర్మ్పై క్లిక్ చేసిన వెంటనే యూపీఐ పిన్ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఆటోపే అనేది డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయిన తర్వాత డిలీట్ అయ్యింది లేదు చూడాలంటే మీరు బ్యాక్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఆర్చివ్ అని ఉంది కదా, ఆర్చివ్పై క్లిక్ చేయండి. ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఆటోపే డిలీటెడ్ అని ఉంది కదా, ఇక్కడ డిలీట్ చేసిన ఆటోపేలు ఇక్కడ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసి మీరు చూడొచ్చు ఆటోపే యాజ్ బీన్ డిలీటెడ్ అని ఉంటుంది. ఈ విధంగా మీరు ఆటోపేని డిలీట్ చేయొచ్చు. అలాగే మనకి ఒక ఫోన్పే కాకుండా గూగుల్ పేలో, అలానే అదర్ ఏదైనా యూపీఐ యాప్స్లో మీరు ఆటోపే ఎనబుల్ చేసి ఉన్నట్టుకుంటే అన్నిటిని కలిపి ఏ విధంగా డిలీట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇలాంటి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.